హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎవ్రీడే స్పెషల్. సో టుడే స్పెషల్లో వచ్చేసి పన్నీర్ ఫ్రాంకీ అయితే చేస్తున్నాను. సో ఎలా చేయాలో ఒకసారి చూసేద్దామా. సో పన్నీర్ ఫ్రాంకీకి కావాల్సిన ఐటమ్ బటర్, క్యాప్సికమ్, టమాటో, అల్లం వెల్లుల్లి పేస్ట్, పన్నీర్. స్పైసెస్ వచ్చేసి పెప్పర్ పౌడర్, గరం మసాలా, సాల్ట్, కారం. నేను వచ్చేసి రెడీమేడ్ పరోటా అయితే తీసుకుంటున్నాను. సో ఇందులోనే మనం ఫ్రాంకీ అయితే చేయబోతున్నాం. దానికి కావాల్సిన టమాటోస్లో ఏంటంటే మధ్యలో ఉన్న గింజలన్నీ తీసేసేయాలి. తీసేసి ఓన్లీ టమాటో మాత్రమే పైన ఉండేదంతా కట్ చేసుకోవాలి. సో ఇలా మిడిల్లో అదంతా తీసేసి చాలా థిన్గా కట్ చేయాలి. సో ఇలాగ అంతా కటింగ్ చేయండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. వ్యూస్ అయితే వస్తున్నాయి, సబ్స్క్రిప్షన్ అయితే రావట్లేదు. మీకు నచ్చితేనే చేయండి సబ్స్క్రైబ్ అయితే. నేను అలాంటి ఫోర్స్ చేయట్లేదు, జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ అనుకుంటే చేయండి. సో ఇలా అంతా అయిపోయాక నెక్స్ట్ క్యాప్సికమ్ కూడా ఇలాగే కట్ చేయాలి, థిన్గా కట్ చేయాలి. సో ఇలాగ కటింగ్ అయిపోయిన తర్వాత నేను హాఫ్కి కట్ చేసుకుంటున్నాను, చాలా ఎక్కువ పొడవుగా లేకుండా. సో కటింగ్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని పరోటాని హీట్ చేసుకుందాము. సో ఇలాగ పెనమంతా హీట్ ఎక్కిన తర్వాత పరోటాని అయితే యాడ్ చేసుకుని 2 సైడ్స్ అయితే ఫ్రై చేసుకుందాం. రెడీమేడ్ పరోటా అయినా టేస్ట్ అయితే బాగానే వచ్చింది. సో ఇలాగ 2 సైడ్స్ అయితే ఆయిల్ ఫ్రై చేసి 4 సైడ్స్ ఇలా జరుపుతూ ఫ్రై చేసి సైడ్స్ అంతా బాగా ఫ్రై అవుతుంది. సో ఇలాగ బాగా కాలింది 2 సైడ్స్. సో ఇప్పుడైతే పన్నీర్ స్టఫ్ రెడీ చేసుకుందాం. నేను 30 గ్రామ్స్ అయితే పన్నీర్ తీసుకున్నాను. సో ఇలాగ తీసుకొని దీన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాం. ఇలాగ చిన్న చిన్న పీసెస్ క్యూబ్స్ ఇలా కట్ చేసుకున్నాను. ఇలాగ కట్ చేసుకొని ఇందులోకి మీకు చూపించిన స్పైసెస్ అన్నీ, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, కారం, సాల్ట్, పెప్పర్ పౌడర్ అన్నీ ఒకసారి మిక్స్ చేసేసుకుని, ఎక్కువ మిక్స్ చేయలేదు ఎందుకంటే పన్నీర్ విరిగిపోతుంది కాబట్టి జస్ట్ లైట్గా పట్టించాను అంతే. సో ఇలా అంతా మిక్స్ చేసేసి ఒకసారి అంతా మళ్ళీ ఒకసారి కలిపాను. తర్వాత ప్యాన్ పెట్టుకొని స్టఫింగ్ అయితే రెడీ చేస్తున్నా. సో ఒక చిన్న స్లైస్ అయితే నేను బటర్ యాడ్ చేశాను ప్యాన్లో హీట్ ఎక్కిన తర్వాత. సో ఇలా బటర్ అంతా మెల్ట్ అయిపోయిన తర్వాత ఇందులోకి టమాటా, క్యాప్సికమ్ అయితే యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ అయితే ఫ్రై చేశాను. ఇలాగా ఫ్రై చేస్తూ ఉన్నాను కంటిన్యూస్గా. ఒక 2 మినిట్స్ అయితే చేశాను. తర్వాత ఇలాగా ఒక 50% అయితే కంప్లీట్ అయింది ఫ్రైయింగ్ అనేది. తర్వాత ఇందులోకి పన్నీర్ అయితే యాడ్ చేశాను. ఇది ఒక 5 to 10 మినిట్స్ అయితే ఫ్రై చేశాను. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ తర్వాత ఇలాగ చేశాను. కంప్లీట్గా ఫ్రై అయితే అయిపోయింది. చాలా ఎక్కువ చేస్తే మళ్ళీ పన్నీర్ అంతా విరిగిపోయేలా ఉంది. సో ఇప్పుడు స్టఫింగ్ అయితే రెడీ చేసుకున్నా ఫ్రాంకీకి. పిజ్జా సాస్ అండ్ తందూరి మైన్ అయితే నేను యూజ్ చేశాను. సో పిజ్జా సాస్ అంతా ఇలాగా ఫ్రాంకీకి స్టఫింగ్కి అయితే పెట్టేసాను. పరోటాకి మిడిల్ అంతా ఇలాగంతా రబ్ చేసేసి మనం రెడీ చేసుకున్న పన్నీర్ అంతా మిక్స్ అంతా దీంట్లో మిడిల్లో ఇలాగా పెట్టుకొని కొంచెం ప్రెస్ చేసుకున్నాను. సో దీనిపైన తందూరి మైన్ అయితే నేను యూజ్ చేసుకున్నాను. కొంచెం లైట్గానే వేసాను, ఎక్కువ వేయలేదు. తందూరి మైన్ అలాగే టమాటో కెచప్ అయితే కూడా యూజ్ చేసాను. సో మిక్స్ అయిపోయింది. ఇప్పుడు రోల్ చేద్దాం. రోల్ చేస్తే ఇలాగ అయింది. ఎలా ఉందో ఒకసారి తిని చూద్దాం. టేస్ట్ అయితే బాగానే ఉంది, అన్నీ కరెక్ట్గా సరిపోయి, ఏం తక్కువ ఏం కాలేదు, బాగుంది చాలా టేస్ట్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. కంపల్సరీ ట్రై చేయండి, బాగుంది టేస్ట్, నాట్ బ్యాడ్. సో ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.
మరిన్ని వీడియోస్ కోసం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఓకే బాయ్. లెట్స్ ట్రై. కంపల్సరీ ట్రై చేయండి.